హలో 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 ఒకటి హలో మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు పాడేరు పర్యటన నిమిత్తం రావడం జరిగింది. అక్కడ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి హాజరై అటు నుంచి విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయమండం ఆ సందర్భంగా ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాల గురించి ఆ కార్యాచరణ మీకు వివరించేందుకు గాను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా గద్దె బాబురావు గారు మాజీ మంత్రివర్యులు, మా మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉప వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు, అలాగే అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారు, అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రీమతి సుహాసినానంద్ గారు రావడం జరిగింది. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు మాట్లాడతారు. ఉత్తమాంధ్ర ప్రదేశ్గా ఉండవలసిన ఉత్తరాంధ్రప్రదేశ్ ఉత్తమంగా ఉండాలి. అద్భుతమైనటువంటి నేలమాడిగా ఉన్నటువంటి ప్రాంతం అది. అద్భుతమైనటువంటి వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమి అది. శ్రీకాకుళం దగ్గర నుంచి
విశాఖ జిల్లా వరకు ఈ ఉత్తరాంధ్రాన్ని ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఉత్తరాంధ్ర ప్రజలకి సాగునీరు అందకుండా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయానికి ఆ ప్రాంతాన్ని గురి చేయబడుతున్నాయి. వందల సంవత్సరాలుగా అక్కడ ఈవేళకి కూడా విపరీతంగా బయటి ప్రాంతాలకు వెళ్ళడం, భూములుండి కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 1 ఎకరం 1.5 ఎకరం ఉంటే చక్కటి జీవితాన్ని గడుపుతారు. అక్కడ అందరికీ భూములుండి కూడా బయటికి కూలి పని చేయడానికి రిక్షా కార్మికులుగా, టాపీ కార్మికులుగా ఈవేళ కూడా వలస వెళ్ళే పరిస్థితి. దేశవ్యాప్తంగా వలస వెళుతున్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా అక్కడున్న విశాఖ రూరల్ జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఆ ప్రాంత ప్రజల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో అనేదానికి అనకాపల్లి జిల్లాలో గ్రోయన్స్కి 50,000 ఎకరాలు ఇరిగేట్ అవ్వడానికి గ్రోయన్స్కి ఖర్చు పెట్టవలసింది 20 కోట్లు మాత్రమే. మినిమం బ్యారేజ్ మెయింటెనెన్స్కి, గేట్స్ మెయింటెనెన్స్కి, గ్రీజు పెట్టడానికి 30 లక్షలు అలొకేట్ చేస్తే ఒక 10,000 ఎకరాలు ఇరిగేట్ అవుతుంది. 30 లక్షలు ఖర్చు పెడితే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలది, ఎంత నెగ్లిజెన్సీ గురవుతున్నటువంటి ఈ ప్రాంతం. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర రైతాంగం భవిష్యత్తుకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే అసలు సమస్యలు ప్రస్తావించకుండా వాస్తవమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వం ప్రస్తావించడం లేదు. కొన్ని అంశాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. ఎప్పటిది తోటపల్లి, ఎప్పటిది అనేకమైన ప్రాజెక్టులు, వీటినన్నిటినీ పెడచెవిన పెట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని పెడచెవిన పెట్టి ఎక్కువగా పోలవరం గురించే మాట్లాడే పరిస్థితి. పోలవరాన్ని భారతీయ జనతా పార్టీ 100% కట్టడానికి సిద్ధంగా ఉంది. మంత్రివర్యులు వచ్చారు, 2 సార్లు మంత్రి గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. ఆ రివ్యూలో సెకండ్ టైం మరలా 15 రోజులకి, అంటే ఎంత వార్పుడ్ బేసిస్లో ఈవేళ పోలవరాన్ని భారతీయ జనతా పార్టీ కడుతుంది. 18 నుంచి ఇప్పటి వరకు పోలవరానికి ఏ విధమైన బకాయి లేకుండా పూర్తి చేస్తూ రెగ్యులర్ మానిటరింగ్. ఎందుకు ఆ విధంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు మానిటరింగ్ చేయడం లేదు? ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుని వాళ్ళు ఎందుకు మానిటరింగ్ చేయకుండా తదేకంగా నెగ్లిజెన్సీకి గుర్తు చేస్తున్నారు? వంశధార కావచ్చు, నేరేడు బ్యారేజీ కావచ్చు, జంజావతి కావచ్చు, తోటపల్లి కావచ్చు, మడ్డు వలస కావచ్చు, మేఘాద్రిగడ్డ కావచ్చు, అనేక చిన్న చిన్న రిజర్వాయర్స్ తెలంగాణలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి రిజర్వాయర్స్ అనేకమైనవి ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఎందుకు మానిటరింగ్ చేయరు? ఉత్తరాంధ్ర ప్రజలు ఏమన్నా
ఏ విధంగా మీరు చూస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజల్ని? పోలవరం సోమవారం అన్నారు. ఈ ప్రభుత్వం పోలవరం గురించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 100% ఇచ్చి పూర్తి చేస్తానంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి కొనసాగించాలి. ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆదుకోవాలి అనే ఆలోచనతో 7, 8, 9 3 రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టుల యొక్క దర్శనాన్ని మేము చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్ యొక్క అంచనాల్ని మా పార్టీ సేకరించడం జరిగింది. తారక రామ తీర్థసాగర్ దగ్గర నుంచి ఏ మండలంలో ఎంత నిధి పెడితే ఏ ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ అవుతాయి అనే ప్రతి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఈవేళ సేకరించడం, దీన్ని ఒక డాక్యుమెంట్ వంశధార ప్రాజెక్ట్ ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేయడం. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి ఒక సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వర్తించాం, ఒక సెమినార్ని కండక్ట్ చేశాం, ఇంజనీర్స్ని పిలిచాం. అలానే రాయలసీమ జిల్లాల గురించి మొన్న రాయలసీమ జిల్లాల యొక్క పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద చాలా పెద్ద సభని కడపలో నిర్వర్తించాం, సీఎం గారి జిల్లాలో నిర్వర్తించాం. పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఇవి వాస్తవమైనటువంటి అంశాలు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో. ఆ వాస్తవమైనటువంటి అంశాల్ని రేకెత్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా, రైల్వే జోన్, 40 సంవత్సరాల యొక్క ఆకాంక్ష రైల్వే జోన్, అది ఈవేళ నరేంద్ర మోడీ గారు తీరుస్తున్నారు. ఎవరు తీర్చారట్నా? మాట్లాడే ప్రభుత్వాలు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, తీర్చాడా? చేయించాడా? కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, 70 సంవత్సరాల అధికారంలో ఉంది, తీర్చారా అని అడుగుతున్నా. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ యొక్క రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆంధ్ర రాష్ట్రంలో. రైల్వే జోన్ 170 కోట్లు డిపిఆర్ తయారైంది, మేమే ప్రారంభోత్సవం చేస్తాం, మా ప్రభుత్వమే కట్టి తీరుతుంది. వీళ్ళకి దమ్ము లేదు, చావలేదు. 70 సంవత్సరాలు ఎవరు చేశారు దీన్ని అని అడుగుతున్నా. ఒక్క భారతీయ జనతా పార్టీయే ఏ అంశాలైనా చేయగలదనేటువంటి విషయాన్ని మీ అందరి దగ్గర నేను స్పష్టం చేస్తున్నా. ఈవేళ ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకాలని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటూ అప్పులు పాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమాన్ని జగన్ కంటే అద్భుతంగా చేస్తూ, అభివృద్ధిని అద్భుతంగా చేస్తూ ఈవేళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రైతాంగానికి సంబంధించినటువంటి రైతులకి 18 పథకాలు కేంద్రం ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. కానీ దీంట్లో 4 పథకాల కంటే ఎక్కువ సీఎం గారు అమలు చేసే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో రాష్ట్రీయ కృషి వికాస యోజన బడ్జెట్లో మెకనైజ్డ్ స్కీమ్ నిధులు పెట్టినప్పటికీ ట్రాక్టర్లు, సోలార్ మోటార్సు ఇవి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిలుపుదల చేశారు. డ్రిప్ ఇరిగేషన్ నిలుపుదల చేశారు. ఇలాంటివి ఈ 18 పథకాల్లో ఈవేళ డీటెయిల్డ్గా గత ఆర్థిక సంవత్సరం 1771 కోట్ల రూపాయలని రిలీజ్ చేయగా 605 కోట్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. మేమిచ్చే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 60% కేంద్రం ఇస్తుంటే దాన్ని తన పథకంగా ప్రచారం చేసుకోవడం, వాళ్ళ
రంగులు వేసుకోవడం, 2 రూపాయలు కిలో బియ్యానికి ఇచ్చి నా బియ్యంగా చెప్పుకోవడం. 2 రూపాయలు, 36 రూపాయలు కిలో బియ్యానికి 33 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తుంటే 2 రూపాయలకి వ్యాన్లో పట్టుకెళ్ళి ఇవ్వడం. నువ్వు 2 రూపాయలు ఇచ్చి దానికి అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమా, అప్పులు పాలు చేయడమా? మోడీ గారు 2 సందర్భాల్లో బియ్యం ఇస్తున్నారు. ఒకటి డిపోలో ఇస్తున్నారు, తీసుకుంటున్నారుగా. మరలా సెప్టెంబర్ దాకా పెంచారుగా. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు రాయలసీమకు ఆ వ్యాన్లు ఖర్చు పెట్టిన డబ్బులు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు పెడితే 5 లక్షల ఎకరాలు పంట పండుద్ది. మీరు పెట్టిన వెహికల్స్ డబ్బు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పెడితే 5 లక్షల ఎకరాలు పండుద్ది. దేని మీద ప్రియారిటీ ఉంది ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. సంక్షేమం మోడీ నీకంటే గొప్పగా చేస్తున్నాడు. సంక్షేమం జగన్ కాదు, జగన్ ఓన్లీ సంక్షేమం అనే పేరుతో ఆయన మాటికి నాకు సంక్షేమం చాలా ప్రియారిటీ కాబట్టి నేను క్యాపిటల్లో రైతులకి ఏం చేయలేను అంటున్నాడు. ఇది వాళ్ళ చర్చ జరగాలి. సంక్షేమం అతను ఒక్కడే చేస్తున్నాడా? 2 సార్లు బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. అది సంక్షేమం కాదా? 2 రూపాయలు నువ్వు ఇచ్చేంత ప్రచారమా? 2 సార్లు బియ్యం. ఈ బియ్యానికి ఫుడ్ సబ్సిడీకి 25,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 25,000 కోట్ల రూపాయలు ఫుడ్ సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. రైతులకి భూమి పంచలేననేటువంటి వైఖరి 30,000 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేస్తుంది. 30,000 కోట్లతో 72,000 కోట్లు ఎన్ఆర్ఈజెస్కి ఇచ్చింది. ఒక్కొక్క ఎన్ఆర్ఈజెస్లో మీ అందరికీ చెప్తున్నాను, ట్రైబల్ ఏరియాల్లో 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఇద్దరికి జాబ్ కార్డ్స్ ఇస్తే 3,50,000 ఇస్తున్నారు. జగన్ ఎంత ఇవ్వడం లేదండి. ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు 1,700 రూపాయలు ప్రతి హెడ్కి ఇస్తున్నాడు. మన అందరితో, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సహా ప్రతి సంవత్సరం. దాన్నే సర్పంచుల అకౌంట్లు వేస్తే ఆ డబ్బులు కూడా విత్డ్రా చేసేస్తున్నారు. నిన్న వాళ్ళు ట్యాక్స్ కట్టిన డబ్బులు కూడా విత్డ్రా చేశారు. సంక్షేమం మోడీ గారిది. ఈ 14-15 ఫైనాన్స్లో అనేది ఫర్ హెడ్ మన అందరితో కార్పొరేషన్లో ఉన్న మీ అందరి యొక్క పేరున 1,750 రూపాయలు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరున ఇక్కడ రోడ్లు ఏమని పెడుతున్నారు. నేను అందుకు ఈ ప్రభుత్వం మాటికి వినియోగించే సంక్షేమం అనేటువంటి మాటని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతుంది. సంక్షేమం నీకంటే నరేంద్ర మోడీ గారు రైతులకు 6,000, ప్రెగ్నెంట్ లేడీకి 6,000, సర్వశిక్ష అభియాన్లో యూనిఫామ్ మోడీ గారు, సర్వశిక్ష అభియాన్లో మధ్యాహ్నం భోజనం మోడీ గారు. ఇలాంటి నేను డజన్స్ 50-60 పథకాలు ఉన్నాయి సంక్షేమానికి. నువ్వేదో 9 ఇస్తే నవరత్నాలు మాటికి దాని పేరే చెప్పుకుంటూ రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈవేళ మేము 4 రోడ్లు చకచక, 6 రోడ్లు చకచక, ట్రైబల్ ఏరియాలో రోడ్లు, నేషనల్ హైవేస్. ఏం చేస్తున్నారు ఈవేళ ఈ ప్రాంతీయ పార్టీలని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నాం. బలమైన సంక్షేమం, బలమైన ప్రజా ఉద్యమాలు, బలమైన అభివృద్ధి, బలమైన ప్రగతి, దీంతో బలమైన ప్రత్యామ్నాయం. వాళ్ళంతా చాలా బలమైన వాళ్ళట. ఏం బలం? ఏం చేస్తున్నారని మీరు బలం? 9 చేస్తేనే నీ బలం కదా. నవరత్నాలు 9 చేస్తేనే మీ బలం కదా. నేను ఇన్ని రత్నాలు ఇస్తుంటే బలం కదా. రైల్వేకి 65,000 కోట్లు, రోడ్లకి 3 లక్షల కోట్లు, ఎన్ఆర్ఈజెస్కి 72,000 కోట్లు, ఇళ్లకి 32,000 కోట్లు. ఇది బలం కాదా? ఇది బలమైన అభివృద్ధి కాదా? బలమైన అభివృద్ధి చేసేవాళ్ళు ప్రత్యామ్నాయం కాకూడదా? బలమైన ఉద్యమాలు కూడా నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నిజమైన ఉద్యమాలు నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఉత్తరాంధ్రలో నీళ్లు లేకపోతే అది ఉద్యమం కాదా? అది నిజమైన ఆలోచన కాదా?
రాయలసీమలో నీళ్లు లేకపోతే అది నిజమైన ఉద్యమం కాదా? దాని గురించి మాట్లాడవలసిన పని లేదా? ఇవి బలమైన ఉద్యమాలు, సూడో ఉద్యమాలు కాదు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్తమ ఆంధ్రప్రదేశ్గా, ఉత్తమ ఆంధ్రగా దాన్ని తీర్చిదిద్దడం భారతీయ జనతా పార్టీ లక్ష్యం. 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈవేళ ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే. దాంట్లో ఒక పోర్టు కట్టేటువంటి ప్రణాళిక లేదా? ఒక పోర్టు కడితే, ఒక ఎయిర్పోర్ట్ వస్తే, అనేకమైన ఇండస్ట్రీస్ వస్తే, ఈవేళ ఈ విశాఖపట్నం అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ని కట్టింది ఇక్కడ. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్నున్నాయి? స్మార్ట్ సిటీ చేసింది. స్మార్ట్ సిటీ కాకుండా 14 నుంచి ఇప్పటి వరకు అమృతాలో కావచ్చు, వివిధ పథకాల్లో సుమారు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు కానీ దీన్ని నెట్లోకి వెళ్ళి తీస్తే రాష్ట్ర ప్రభుత్వం జీరో అని వస్తుంది. స్థానిక సంస్థలకు మీరు ఏం చేశారు? ఈ 1500 కోట్లే కాదు, స్మార్ట్ సిటీకి నిధులే కాదు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇన్వెస్టర్ మీట్ పెట్టినప్పుడల్లా ప్రతిసారి 10 కోట్లు ఇస్తే ఈ యొక్క వైజాగ్ యొక్క రూపురేఖలు, హుద్హుద్ తుఫాన్లో 1000 కోట్లు ఇస్తే, 700 కోట్లు ఇస్తే ఈ వైజాగ్ యొక్క రూపురేఖలు ఎవరి పాత్ర ఉందని అడుగుతున్నా. ఇందులో ఎవరి పాత్ర ఉందని అడుగుతున్నా. ఒక్క నరేంద్ర మోడీ పాత్ర మాత్రమే ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తాం, ఒక బలమైన అభివృద్ధి చేస్తున్నాం, బలమైన సంక్షేమం చేస్తున్నాం, బలమైన ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెడుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా, అలానే రాయలసీమ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెడుతుందని మన ఉత్తరాంధ్ర అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా గద్దె బాబురావు గారిని వారిని ప్రకటించాం. అలానే మాధవ్ గారు ఎమ్మెల్సీ, మన ప్రధాన కార్యదర్శి వారు, ఆ 4 జిల్లాల అధ్యక్షులు, అక్కడున్న పైడి వేణుగారు ఉపాధ్యక్షులు, అలానే విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, ఇలా అందరూ ఒక 5-6 రోజులుగా మొత్తం అన్ని ప్రాజెక్టులను విజిట్ చేశారు, రూట్ మ్యాప్ని తయారు చేశారు. 100 కార్లతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా సందర్శించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు దీని మీద తయారు చేసినటువంటి కొన్ని కరపత్రాలు, పోస్టర్స్ అవి కూడా పెద్దలు రిలీజ్ చేస్తాను. ధన్యవాదాలు. జాతీయ స్థాయి పెద్దలకు ఆల్రెడీ కంప్లైంట్ చేశాం చాలా విషయాల్లో. ఇప్పుడు ఇల్లుకి 1,50,000 సబ్సిడీ ఇస్తే దానికి 30,000 ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ని కూడా యాడ్ చేశారు. అర్బన్లో కట్టే ఇళ్ళకి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ని యాడ్ చేశారు 30,000. అంటే 20 లక్షల ఇళ్ళకి అలాగ 30,000 యాడ్ చేశారు. ఇది వాస్తవం కాదని రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి మేము కంప్లైంట్ చేశాం. రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే ఇళ్ళు ఉన్నాయో జగనన్న ఇళ్ళు కాదు, ఇది మోడర్న్ ఇళ్ళు అని మేము దాని మీద వెళ్ళి అన్ని గ్రామాల్లో కట్టి ఇళ్ళ దగ్గర మేము వెళ్ళి ఫ్లెక్స్లు పెడతాం, మేము వెళ్ళి పోస్టర్స్ పెడతాం. అలానే జగనన్న 2 రూపాయలు ఇస్తూ వెహికల్ మీద పెడుతున్న దానిలో కూడా మోడీ 33 రూపాయలు ఇచ్చారని మా పార్టీ పెద్దలందరూ కూడా దాని మీద అతికిస్తారు. ఇట్లా రాబోయేటువంటి రోజుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి మీరన్నట్లుగా, ఎందుకంటే ఇవన్నీ మేము చేసినవి తెలియడం లేదనేటువంటి భావంతో మీరు మమ్మల్ని అడిగారు, వీటిని క్షేత్ర స్థాయి దాకా వెళ్ళి ప్రతి పథకం కూడా ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యంతో ఇది కేంద్రం చేస్తున్నటువంటి అంశాలు. వీటిని కింద దాకా వెళ్ళి ఇది మోడీ గారే చేస్తున్నారు, ఇది కేంద్రమే చేస్తుంది అనేటువంటి ఒక శక్తి కేంద్రాల ఆధారంగా కింద స్థాయి దాకా వెళ్ళి మేము పనిచేస్తామని మీకు
నేను సబ్మిషన్స్ చెప్తాను, మేము తెలియజేస్తాను. ఎన్ఆర్ఈజీఎస్కి 72,000 కోట్లు ఇక్కడ రాష్ట్రానికి కేటాయించామంటున్నారు. ఇచ్చాం. అలాగే కేంద్రం తరఫున మీరు అంబుడ్స్మెన్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. ఆ అంబుడ్స్మెన్ వ్యవస్థని అమలు చేయడానికి కానీ వాళ్ళకి అవకాశాలు అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ వాళ్ళు రూల్లో కావడానికి అధికారులు ఎవరు ఇక్కడ సహకరించట్లేదు అంబుడ్స్మెన్కి. దీని మీద మీరేమో చర్యలు తీసుకుంటారు? తప్పకుండా వచ్చినటువంటి ఈ వ్యవస్థను సరిచేయడానికి వచ్చినటువంటి వ్యవస్థల్లో ఉన్న వాళ్ళని సవ్యంగా రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన అంశంలో స్టేట్ గవర్నమెంట్ వినియోగించేటువంటి సాఫ్ట్వేర్ని వినియోగించేవారు. దాన్ని వెంటనే మార్పు చేసి అన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వాడుతుందో అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ విధంగా ఎక్కడ ఏ పథకంలో మీరు చెప్పిన ఎన్ఆర్జీఎస్లోనే ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్ చేసింది. ఇక్కడి నుంచి అవకతవకలు జరగడానికి తక్కువగా అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే రెక్టిఫై చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు హౌసింగ్ లాగే ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉందో ఒక నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కాకుండా వివిధ శాఖలు ఆ నిధులను ఉపయోగించుకుంటున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి వివిధ శాఖల కింద ఉపయోగించుకొని స్టేట్ గవర్నమెంట్ వాడుతున్నాయి. దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు మెటీరియల్ కాంపౌండ్ అనేది ఎంతైతే జాబ్ కార్డ్స్ ఉంటాయో మస్తర్ ఉంటుందో దాన్ని సుమారు 32 కోట్ల మ్యాన్ హోల్ డేట్స్ని వీళ్ళు చూపిస్తున్నారు. ఇది 72,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అయితే ఈ రాష్ట్రమే 12,000 కోట్లు అడుగుతుంది. 12,000 కోట్లు ఎలాగ అడుగుతుంది? యూపీకి కూడా రావు. 70,000 కోట్లు అంటే 29 రాష్ట్రాలంటే ఎంత రావాలి మన ఆంధ్ర రాష్ట్రానికి? కానీ వాళ్ళ 12,000 కోట్లు తీసుకుంటున్నారు. ఈ 12,000 కోట్ల రూపాయలు తీసుకున్నప్పుడు మీరు చెప్పినట్లుగా మొక్కలు పెంచుతాం. దాన్ని ఏం చేస్తారు? మెటీరియల్ కాంపౌండ్ని జగనన్న రైతు భరోసా కేంద్రం, జగనన్న ఏదో క్లినిక్ అట, జగనన్న క్లినిక్, జగనన్న పంచాయతీ బోర్డు బిల్డింగ్కి విలేజ్ సెక్రటరేట్, దాన్ని 1,40,00,000 ఖర్చు పెడుతున్నారు అన్ని గ్రామాల్లో. ఈ విధంగా దీంట్లో 14 రకాల అంశాలు ఉన్నాయి. ఈ 14 రకాల అంశాలని తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం కానీ, చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ని తయారు చేయడంలో కానీ, ఇవన్నీ నిజంగా బాగా జరిగినట్లయితే 3,000 కోట్ల రూపాయలతో మొక్కలు పెంచుతూ ఉంటున్నారు. ఎక్కడ పెంచుతున్నారు? ప్రతి గ్రామంలో 2 కిలోమీటర్ల మొక్కలు పెంచినట్టున్నారు. ఎక్కడ పెంచుతున్నారు? ఇవన్నీ కాన్సెప్ట్ ఉన్న ప్రభుత్వం, అవగాహన ఉన్న ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రంలో ఈ డబ్బు వినియోగపడుతుంది. ఇవి మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టే యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చాం. కాబట్టే అనేకమైన రాష్ట్రాల్లో రెండోసారి అధికారంలోకి వస్తున్నాం. మణిపూర్లో 31 సీట్లు ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న కమ్యూనిటీస్ ఏంటి? ఇంత మీరు చెప్పిన నిబద్ధతగా ప్రభుత్వం. ఇండియన్ ఎక్స్ప్రెస్లో నేను ఒక ఐటెం చదివాను. అందులో ఏమొచ్చిందంటే, ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాని కిందకి ఏ విధంగా తీసుకువెళ్తున్నారో దాని మీద ప్రజలతో మమేకమైంది పార్టీ. ఆ విధంగా ఇక్కడ జరగడం లేదు. దాన్ని వినియోగించుకోవడం. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను నేను. గ్రామీణ సడక్ యోజన రోడ్డు నితిన్ గడ్కరీ గారు, మీ టైం ఎక్కువ తీసుకున్నట్టు చెప్తా. నితిన్ గడ్కరీ గారు, మేము శివసేన గవర్నమెంట్లో ఉండగా వారు పబ్లిక్ వర్క్స్ మినిస్టర్, ఆయన అంటే R&B మినిస్టర్. ఆయన ఉన్నప్పుడు బాంబే నుంచి పూనాకి రోడ్డు వేశాడు మినిస్టర్, స్టేట్ గవర్నమెంట్లో ఉండగా. దాని తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది. వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ప్రభుత్వం లేదు, శివసేనలో ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం లేదు. లేనప్పుడు వీరిని రూరల్ డెవలప్మెంట్ చైర్మన్గా తీసుకున్నారు నితిన్ గడ్కరీ గారు. ఆ రూరల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా తీసుకుంటే వారు ఏం చేశారంటే, గ్రామాలు అప్పుడు వాజ్పేయి గారు నేషనల్ హైవేస్ వేస్తున్నారు, గ్రామాల్లో కూడా ఇలాంటి రోడ్లు వేయాలి మనం.
అని గ్రామీణ సడక్ యోజన రోడ్ని ఇప్పుడేంటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళ చేత డిజైన్ చేయించబడ్డారండి ఆ రోడ్లు కానీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలుగా చెప్పినట్లుగా కానీ మన రాష్ట్రాల్లో వేస్తే అవి నేషనల్ హైవేలు ఎలా ఉంటాయో దానికి కొద్దిగా ఆ స్థాయిలో ఒక డబ్బా పెట్టాలి ఇంతెత్తు, ఆ డబ్బాతో అంతెత్తు ఆ రోడ్డు వేయాలి, దాని పక్కన మొక్కలు పెట్టాలి. ఇప్పుడు నేషనల్ హైవేకి మొక్కలు పెంచాలి. ఇవన్నీ వారి కల్పన. ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఆ పథకం వస్తే అది ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి మీరు తీసి తినేయాలని కాన్సెప్ట్. అంటే ఏదైతే అవసరమో వాటి కోసం ఆలోచన చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాజ్పేయి గారు ఉండగా గ్రామీణ సడక్ యోజన ఆఫ్ నితిన్ గడ్కరీ గారు. ఆ దృష్ట్యా చేయాలనే సంకల్పం మాకుంది. అందుకని ఎవరు రావాలి ఇక్కడ, ఎలాంటి వాళ్ళు రావాలి? కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా డబ్బులు పెట్టి తినేసే వాళ్ళు రావాలా, కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు రావాలా, కాండక్ట్ ఉన్న వాళ్ళు రావాలా, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు రావాలా అనేది ఆలోచించా. సార్ ఒకసారి ఇక ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా వీర్రాజు గారు రావటంలో ముఖ్య ఉద్దేశం ఆయన నేతృత్వంలో ఉత్తరాంధ్ర జలం కోసం ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర 7, 8, 9 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జల వనరులు ఏవైతే ఉన్నాయో వాటిపైన సమగ్రంగా ఆలోచన చేసి వాటన్నిటిపైన ఒక పుస్తకాన్ని తీయటంతో పాటు డిమాండ్స్ కూడా క్షేత్రస్థాయిలో చేస్తూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి ఇప్పటికే 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాన్ని ఇంకా పురోగతి తీసుకెళ్ళడానికి ఈ యొక్క పోరు యాత్ర మొత్తం యొక్క మన ప్రాజెక్ట్స్ అన్ని సందర్శన చేసే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. 7వ తారీఖు ఇది వంశధార ఫేజ్ 2 యొక్క ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏదైతే హిరమండలం రిజర్వాయర్ ఉందో అక్కడ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు, అలాగే ముఖ్య అతిథిగా మన శ్రీమతి పురంధరేశ్వరి గారు, మా అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు, ఆవిడ ముఖ్య అతిథిగా కార్యక్రమం వస్తుంది. అలాగే సునీల్ దేవదర్ గారు మా రాష్ట్ర సహా ఇన్ఛార్జ్, ఆయన కూడా రాబోతున్నారు. ఆ కార్యక్రమం అక్కడ ప్రారంభమై అక్కడి నుంచి వంశధార ఫేజ్ 2 సంబంధించిన అతి ముఖ్యమైన ఏదైతే బ్యారేజ్ కట్టాలని మనకి ఒరిస్సాకి ఏదైతే తగుందో ఆ ప్రాంతాన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ నేరేడి బ్యారేజ్ అని చెప్పి అసంపూర్తిగా కట్టి ఏ విధంగా వదిలేశారనేది పరిశీలించడం జరుగుతుంది. అక్కడి నుంచి వారాడ అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్ట్ ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి మన పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉండే ఆ ప్రాజెక్ట్ సందర్శన చేసి చిన్న ప్రాజెక్టే కేవలం ఒక 4-5 కోట్లు ఖర్చు పెడితే అద్భుతంగా తయారవుతుంది. దాన్ని పనికి రాకుండా చేశారు. ఆ ప్రాజెక్ట్ సందర్శన మొదటి రోజు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పార్వతీపురంలో రాత్రి బస చేసి 2వ రోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎల్ నరసింహారావు గారు వస్తున్నారు. ఆ రోజు అక్కడి నుంచి పార్వతీపురం దగ్గర నుంచి జంజావతి ఒరిస్సాకి ఆంధ్రాకి సంబంధించిన ఏదైతే రబ్బర్ డ్యామ్ కట్టారో సుమారు అది కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన తగు. అయితే ఆ యొక్క బ్యారేజ్ కింద ఏదైతే ఆయకట్టు నిర్మాణం చేశారో దానికి నీరు అందని పరిస్థితి కనుక దాన్ని సందర్శించడం జరుగుతుంది. అక్కడి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మేం కట్టాం అనుకుంటూ ఏదైతే తోటపల్లి అంటే బ్రిటిష్ సమయంలో సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ తోటపల్లి బ్యారేజ్ పైన ఏదైతే ఆయకట్టు కట్టి కింద సుమారు 1,08,000 ఎకరాలకి ఆయకట్టు ఇచ్చే ఆ యొక్క నిర్మాణంలో సుమారు సుదీర్ఘ కాలం పాటు సుమారు అది 97లో ప్రారంభమైతే మొన్న గత ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది అని చెప్పింది. కానీ అనేక రకాల పిల్ల కాలువలు మిగతావన్నీ కూడా పూర్తి కావాలి కనుక ఆ తోటపల్లి సందర్శన చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మన రాజాం దగ్గర ఉండే మడ్డు వలస వంగర మండలంలో ఉండే మడ్డు వలస చిన్న ప్రాజెక్టే సుమారు 15,000 ఎకరాలకి ఆయకట్టు ఉన్నాయి. ఇంకా సుమారు 17 నుంచి 20,000 ఎకరాల వరకు అవకాశం ఉండి దానికి డబ్బు వినియోగించక గ్రీజ్ ఇందాక చెప్పారు వీర్రాజు గారు, గ్రీజ్ ఇవ్వక ఆ యొక్క మొత్తం 8 గేట్లు పనిచేయని తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించి అక్కడ కూడా బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. హిరమండలంలో మొదటి బహిరంగ సభ, తర్వాత మడ్డువలసలో బహిరంగ సభతో 2వ రోజు పూర్తవుతుంది. 3వ రోజు విశాఖపట్నం ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి మొదటి నుంచి ప్రధాన డిమాండ్ ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇంకోటి అడిషనల్గా నిర్మించాలి, దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి గతంలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఎంపీగా హరిబాబు గారు ఉన్నప్పుడు దానికోసం ప్రత్యేకంగా డిజైన్ కూడా చేయించడం జరిగింది. దాని కారణంగా కొండకర్ల దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేసింది, ఇప్పటివరకు ముందుకెళ్ళలేదు. అయితే ఏవైతే సమ్మర్ స్టోరేజ్ అలాగే ఇప్పటికీ ఉండే
వాటర్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడానికి విశాఖపట్నంలో అతి ప్రతిష్టాత్మకంగా ఉన్న మేఘాద్రిగడ్డ రిజర్వాయర్, అది విశాఖపట్నానికి తాగునీరు, అలాగే హెచ్పిసిఎల్ ఇండస్ట్రియల్ బెట్లో ఏదే పరిశ్రమలకి నీరిచ్చే ఆ యొక్క మేఘాద్రిగడ్డ కూడా దాన్ని డీసిల్టింగ్ చేయకపోవటం, దాంట్లో పొల్యూషన్స్ పెందుర్తి మిగతా నుంచి జనావాసాల నుంచి వచ్చే పొల్యూషన్, అలాగే ఇతర చిన్న చిన్న పనులు చేయని కారణంగా, అలాగే జీవీఎంసీ 40 కోట్లు బకాయి పడింది ఆ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సమృద్ధి చేయడం కోసం. కనుక రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ మధ్య డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకపోవడం కారణంగా అంత అద్భుతమైన ప్రాజెక్ట్ నిరుపయోగంగా ఉన్న పరిస్థితి, కేవలం వాటర్ని డ్రా చేస్తున్నారు, దాన్ని క్లీన్ చేయడం కానీ ఇటువంటి పరిస్థితి చేయలేదు. కనుక దాన్ని సందర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఎంపీ సీఎం రమేష్ గారు రాబోతున్నారు. అలాగే మేఘాద్రి గడ్డ నుంచి విశాఖపట్నం జిల్లాలో ఉండే కసింకోట దగ్గర శారదా నది పైన 86 గ్రాయిన్స్ ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఈ 86 గ్రాయిన్స్ ద్వారా 1,00,000 ఎకరాలకి సాగునీరు అందిస్తారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ యొక్క గత 5 సంవత్సరాలు బట్టి గ్రాయిన్స్ అని ఇరిగిపోయి కేవలం 20 కోట్ల రూపాయలతో 86 గ్రాయిన్స్ నిర్మాణం చేయొచ్చు. కనుక ఈ గ్రాయిన్స్ని సందర్శన చేయడం ఏదైతే ఉందో, శారదా అనేది వెంటుండే రైతాంగాన్ని కూడా అక్కడ తీసుకొచ్చి అక్కడ సభ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మాడుగులలో తారక రామసాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ ఒక్క గేటు కూడా పనిచేయటం లేదు, కాలువలు సరిగ్గా లేవు, వాటిని సందర్శించడం. అక్కడే అప్పలరాజు గ్రాయిన్ అని చెప్పి ఇంకో గ్రాయిన్ ఉంది, ఆ గ్రాయిన్ కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఇవాటి వరకు రైతులకి అతిగతి లేదు, నీరు నిరుపయోగంగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఆ గ్రాయిన్ సందర్శన, అలాగే చోడవరం సంబంధించిన రాజుల చెరువు చాలా పెద్ద చెరువు అన్యక్రాంతం అయిపోతుంది. కానీ ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి కారణంగా రైతాంగం పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది. కనుక చోడవరంలో మా యొక్క ముగింపు సభతో కార్యక్రమం ముగుస్తుంది. ఆ విధంగా మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించిన ఈ యొక్క రూట్ ఉన్నా కూడా మిగతా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము సందర్శించడం, ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా సమగ్రంగా సమాచారం చేసి ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్ర చేయాలంటే 10 నదులు, చెరువులు, రిజర్వాయర్ని సక్రమంగా లింక్ చేసే పని చేయాలని చెప్పి దీని అన్నిటికీ ఆయువు పట్టు అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ యొక్క 2వ ఫేజ్ అయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయి ఒత్తిడి తీసుకొచ్చి సుమారు 5 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవ్వగలిగే ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం ఉత్తరాంధ్రకి ఆయువు పట్టు లాంటి ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి సాధన కోసం మేము పోరాటం చేస్తాం. ఆ విధంగా ఈ యొక్క పోరుబాట ఉండబోతుంది. మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ యొక్క పోరుబాటని మీరు ప్రముఖంగా దాన్ని పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి, అలాగే మీ బ్యూరోస్ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం. మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బ్యారేజీ ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. బ్యారేజీని 80% పూర్తి చేసామనేది ఈ ప్రభుత్వం, 70% పూర్తి చేసామనేది ఆ ప్రభుత్వం. ఇవి ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం కాదు. గతంలో 18లో స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రాజెక్ట్ని. 14లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే 18 దాకా పోలవరాన్ని టచ్ చేయలేదు ఆయన. టచ్ చేయకుండా లిఫ్ట్ ఇరిగేషన్తో కృష్ణాకి నీళ్ళు ఇచ్చారు. వాస్తవంగా మనం ఆలోచిస్తే అలాంటి లిఫ్టు ఇటువైపుని కూడా పెట్టి లెఫ్ట్ మెయిన్ కెనాల్ కంప్లీట్ చేస్తే ఇక్కడ కూడా చాలా వరకు నీళ్ళు వచ్చాయి. కానీ ఆ పని వారు చేయలేదు. ఒక్క కృష్ణా గురించి ఆలోచించారు. ఆ విధంగా వాళ్ళు సవ్యంగా వ్యవహరించలేదు 2 ప్రభుత్వాలు కూడా. పోలవరం విషయంలో స్పష్టమైన వైఖరి భారతీయ జనతా పార్టీది. అసలు కేంద్రం కట్టాలి ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని. ఎందుకు వాళ్ళు కడతారు? వాళ్ళకి ఏంటి సంబంధం? వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి? 18 దాకా ఎందుకు మొదలుపెట్టలేదు? ఇవన్నీ ఆలోచించవలసినటువంటి అంశాలు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇవన్నీ కూడా వాళ్ళ ఇడెన్ ఎజెండాలు తప్ప రాష్ట్రం మీద వాళ్ళకి సరైనటువంటి అభిప్రాయం లేదు. ఇప్పటికీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇప్పటికి కూడా సోషియో ఎకనామిక్ సర్వేని కేంద్రానికి సబ్మిట్ చేయలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇంత డబ్బు దీంట్లో ఎక్కువ ఎన్హాన్స్ చేశాడని వాళ్ళు బుక్ను ప్రకటించారు.
వాళ్ళ 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందనే దాంట్లో 20,000 కోట్లు ఈ ప్రాజెక్టుకి పెంచారని వైసీపీ యొక్క అఫిషియల్గా వాళ్ళ బుక్లో ప్రకటించారు ఈ ఆర్ఆర్ ప్యాకేజీ వాటిల్లో. మరలా అదే డబ్బు వీళ్ళమ్మని అడుగుతున్నారు ఇప్పుడు. ఎంత మేరకు న్యాయం? ఇప్పటికీ వీళ్ళు కూడా సోషో ఎకనామిక్ సర్వే చేయలేదు. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను, చాలా 15 డేస్ అంటే 16 డేస్ కాదన్నారు మా ఇరిగేషన్ జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి మంత్రి వచ్చి 15 డేస్లోనే రివ్యూ చేశారు. ఫస్ట్ రివ్యూ, సెకండ్ రివ్యూ మొన్న 30th అయింది. ఇట్లా ప్రతి రివ్యూ మేము వార్పుడ్ బేసిస్లో మేము చేస్తున్నాం. అనేకమైన టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికీ ఇవ్వడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సరైనటువంటి సమయానికి సరైనటువంటి నివేదికలు కేంద్రానికి ఇవ్వకుండా అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ కేంద్రం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రాజెక్ట్ని వెంటనే కట్టడానికి అనేక విధాలైనటువంటి లోయర్ కాపర్ డ్యామ్ దాని కిందన్నీ అనేక రకాలైన ఇబ్బందులు జరిగినాయి. వాటిని సరిచేయాలి, టెక్నికల్ బృందాలు కావాలి. వీటిని అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద భారతీయ జనతా పార్టీకి మంచి వైఖరి ఉంది. ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనేది మా లక్ష్యం. కాబట్టి అది ఎక్కడ కూడా ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంబడి పయనించి కేంద్రం దాన్ని సత్వరం నిర్మించే బాధ్యత భారతీయ జనతా పార్టీది. కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిది పోలవరం మోడీ వరం. ఇది మేము 14లోనే హరిబాబు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సందర్భంలోనే 25 పార్లమెంట్లు 25 జిల్లాలు చేయాలని మా మేనిఫెస్టోలో పెట్టాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేసింది. మేము పార్టీ పరంగా కూడా 26 జిల్లాలు చేశాం. 26 కమిటీలు ఉన్నాయి మాకు. అది ప్రభుత్వం చేసిందా అంటే ప్రభుత్వం చేసింది. మాకు ఆ విధంగా 26 జిల్లా కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు వీరు జిల్లా అధ్యక్షులు విశాఖపట్నం పార్లమెంట్కి, అట్లా విజయనగరం పార్లమెంట్కి రెడ్డి పావని గారు అధ్యక్షురాలు, శ్రీకాకుళం పార్లమెంట్కి. అలా ఏదైతే మేము పార్వతీపురాన్ని 2 చేసాం, పార్వతీపురం అరకు చేసాం, రెండింటికి అధ్యక్షులు ఉన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్కి 75 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 75 డిపార్ట్మెంట్లని వారు రివ్యూ చేయడం చాలా కష్టం. ఛత్తీస్గఢ్లో 2 అసెంబ్లీలు ఒక జిల్లా. కుంట కాల్పులు ఎక్కువగా జరుగుతాయి, నక్సలైట్లు పక్కన ఉన్నటువంటి మల్కాజ్ గారు కాదు, మనకి దగ్గరలోనే ఉంది. అది ఎక్కువగా నక్సలైట్స్ ఉన్న ప్రాంతం దంతెవాడ కుంట 2 అసెంబ్లీలు ఒక జిల్లా అండి. అంత చిన్న జిల్లాలని విస్తరింపజేశారు, వాటిని ప్రయత్నం చేశారు వాళ్ళు డెవలప్. మరి ఎన్టీ రామారావు గారు మండలాన్ని సమితి ఉండేది, అసెంబ్లీ సమితి. ఎన్టీ రామారావు మండలం చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో 4 మండలాలు ఉంటాయి, 4 ఎంఆర్ఓలు, 4 ఎండిఓలు. ఆయన ఎప్పుడో సైలెంట్గా ఎప్పుడో చేశాడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అది. అనకాపల్లి పార్లమెంట్ ఇది బీజేపీ కార్యాలయం ఎప్పుడు ఓపెన్ చేస్తారండి? జిల్లా కార్యాలయం మా పార్టీ 25 జిల్లాల్లో స్థలాలు తీసుకున్నాం, దానికి కూడా స్థలం కొన్నాం, కార్యాలయం త్వరలో కడుతున్నాం. నేను గతంలోనే చదివి వినిపించాను తమరికి, మరలా అది మర్చిపోయి మరలా అడిగితే ఎలాగా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా మా పైడి వేణుగోపాల్ గారు, ఉత్తరాంధ్ర జలయాత్ర సంబంధించి ఆయన, అలాగే మా గద్దె బాబురావు గారు, అలాగే నిమ్మక జయరాజ్ గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు.
ఈ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్ఎఫ్డిబికి డైరెక్టర్గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మొన్ననే జీవీఎంసీ ఎన్నికల్లో త్రుటిలో ఓటమి పాలైనా కూడా అద్భుత పోరాటం చేసిన మా సిరసపల్లి నూకరాజు రండి నూకరాజు మీకే ఆయనకి సన్మానం చేస్తారు. ఆయనకి మా సోమ వీర్రాజు గారు సన్మానం చేస్తారు. నూతనంగా భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా శ్రీ దిలీప్ వర్మ గారు నిన్న నియమితయ్యారు. ఆయన కూడా భారత్